కిరణ్, ప్రధానంగా ఈ ప్రభుత్వానికి ఈ అవినీతిని మేము ఆపుతామనే ఒక ఉద్దేశం లేదు అని భావించాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే 20% అంటేనే చాలా ఎక్కువ మొత్తం అని భావిస్తున్నారు. ఎందుకంటే కాంట్రాక్టర్స్ పనులంతా చేసిన తర్వాత 20% కమిషన్ ఇక్కడ సమర్పించుకుంటే వాళ్ళకి మిగిలేది ఏంటి అనేది కూడా ప్రధానంగా వాళ్ళు చర్చించుకుంటున్నారు. లబోదిబోం అంటున్నారు. 20% కాదు, కొన్ని సందర్భాల్లో పెద్ద పెద్ద పనులు జరగాల్సిన చోట 40% వరకు కూడా ఖచ్చితంగా కమిషన్ ఇవ్వాల్సిందే అనేది కూడా ప్రధానంగా కొన్ని చోట్ల ఆబ్లిగేషన్ లా మారిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇది ఏ విధంగా ప్రతిబంధకం కాబోతుంది అభివృద్ధికి? ఎంతవరకు అభివృద్ధిని ఆపేసింది, ఎంతవరకు రాష్ట్రాన్ని నాశనం చేసింది ఈ కమిషన్ల వ్యవహారం అనేది? ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వంలో 10 సంవత్సరాల నుంచి కూడా కొంత తెలంగాణ అభివృద్ధి అనేది పై స్థాయిలోకి వెళ్ళింది. ఇది ఇప్పుడు దాదాపు 100 ఏళ్ళు వెనక్కి వెళ్తున్నట్టుగా మనం అయితే అర్థం చేసుకోవచ్చు. 2 ఉదాహరణలు. ఒక గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి సర్పంచ్ల బిల్లులు ఒక్కో సర్పంచ్కు సుమారు 4 కోట్ల నుంచి 5 కోట్ల వరకు బిల్లులు రావాలి. వాళ్ళు ఏదైతే గత ప్రభుత్వంలో పల్లె ప్రగతి ద్వారా ఏర్పాటు చేసినటువంటి ఏదైతే నిధుల కార్యక్రమం ఉందో పూర్తి స్థాయిలో నెలకు 200 కోట్ల నుంచి 230 కోట్ల వరకు వాళ్ళకు నెలకు టెన్షన్గా వెళ్ళేది. అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరిగాయి. ఎలక్షన్ కోడ్ వచ్చిన కారణంగా ఆ నిధులు గత ప్రభుత్వం విడుదల చేయలేకపోయింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని భావించినటువంటి వాళ్ళంతా కూడా సొంత ఖర్చులతో పెట్టుకున్నటువంటి బిల్లులు ఏవైతే ఉన్నాయో ఈ మధ్యకాలంలో గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి సర్పంచ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున వివిధ రకాలుగా ఆందోళన చేస్తున్నా కూడా వాళ్ళకి ఒక పైసా కూడా ఇవ్వనటువంటి పరిస్థితి కనబడుతుంది. వాళ్ళు కూడా బాహాటంగానే చెప్తా ఉన్నారు. ఏదైతే ఈ 15 నుంచి 20% కమిషన్లు ఇస్తే తప్ప బిల్లులు మాకు క్లియరెన్స్ అయ్యేటువంటి అవకాశాలు అయితే కనబడట్లేదని వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. ఇక విద్యార్థులకు సంబంధించినటువంటి అంశంలో 3,000 కోట్లు దాదాపు ఫీజు రీంబర్స్మెంట్ కావచ్చు, స్కాలర్షిప్లు కావచ్చు వాళ్ళకు ఇస్తామని కూడా చెప్పారు. కళాశాలలు మూసారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మంత్రులు కూడా చర్చలు జరిపినటువంటి సందర్భంలో దాదాపు 2-3 సార్లు కూడా చర్చలు జరిపారు. ఈ క్షణం మనం మాట్లాడుకునే సమయం వరకు కూడా వాళ్ళకు ఒక్క పైసా కూడా నిధులు ఏదైతే ఫీజు రీంబర్స్మెంట్ కావచ్చు, స్కాలర్షిప్లు కావచ్చు రానటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఇలా అనేక రకాలుగా అటు ఆర్ఎండ్బి కావచ్చు, పట్టణ ప్రగతిలో ఉన్నటువంటి కొంతమంది కాంట్రాక్టర్లు కావచ్చు, పంచాయతీ సెక్రటరీలు కూడా కాలం ముగిసిన తర్వాత వాళ్ళు కూడా కొన్ని సొంత ఖర్చులు పెట్టి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి పారిశుద్ధ్యం కావచ్చు, ఏదైతే ఉన్నటువంటి సిబ్బందికి జీతాలు ఇవ్వడం లాంటి కార్యక్రమాలు కూడా చేశారు. కానీ వాళ్ళకు కూడా జీతాలు వచ్చేటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు. అభివృద్ధి కూడా పూర్తి స్థాయిలో కుంటుపడిపోయింది. ఎక్కడ కూడా అభివృద్ధి జరగనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అటు సంక్షేమ పథకాలు కూడా అమలు కూడా కొంత తిరోగమన దిశలో వెళ్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన పూర్తి స్థాయిలో దృష్టి పెడితే తప్ప వచ్చేటువంటి రోజుల్లో దీన్ని అధిగమించేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. అటు హైదరాబాద్లోనే పెద్ద ఎత్తున కొంత నిధులు అనేది ఇటు వచ్చేటువంటి రాబడి అంతా కూడా తగ్గిపోతున్నట్టుగా మనం అయితే అర్థం చేసుకోవచ్చు.